ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కమలా హ్యారిస్ ను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్లకు పిలుపునిచ్చారు. ట్రంప్ను ఓడించి కమలా హ్యారిస్, టిమ్ వాల్జ్ ను అమెరికా ఎన్నుకోవాలన్నారు. కమలా హ్యారిస్ 47వ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం తథ్యమంటూ పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య బైడెన్ పేర్కొన్నారు. అమెరికా భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందన్నారు. అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్లో నాయకత్వ బాధ్యతలను అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కు అప్పగించారు. ఈ సందర్భంగా అమెరికా ఐ లవ్ యూ అంటూ బైడెన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికాలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కమలా హ్యారిస్ కు ఓటు వేయాలని అమెరికన్లను కోరారు. 2020లో ప్రజాస్వామ్యాన్ని కాపాడామన్న బైడెన్ మళ్లీ ఇప్పుడు ఆ పని చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అమెరికా భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందన్నారు. బైడెన్ వేదికపైకి రాగానే డెమోక్రటిక్ పార్టీ శ్రేణుల నుంచి ఆయనకు ఎమోషనల్ స్టాండింగ్ ఓవేషన్ లభించింది. వీ లవ్ జో అంటూ నినాదాలు చేశారు, ప్లక్కార్డులు ప్రదర్శించారు. డెమోక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్కు కుటుంబ సమేతంగా హాజరైన బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఆడపిల్లల పక్షపాతి అని, మహిళలకు విలువనివ్వడం, నమ్మడం చూసినట్లు ఆయన కుమార్తె యాష్లీ బైడెన్ చెప్పగానే ఆమె మాటలకు బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. పక్కకు తిరిగి కన్నీటిని తుడుచుకున్నారు. షికాగోలో ప్రారంభమైన డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో కమలా హ్యారిస్ ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన జీవితం మొత్తాన్ని దేశసేవకు అంకితం చేశారని ఆమె కొనియాడారు. అమెరికాకు చారిత్రాత్మక నాయకత్వం అందించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థులు తమ నామినేషన్ను అంగీకరిస్తూ సమావేశాల చివరి రోజు మాట్లాడడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ హ్యారిస్ తొలి రోజే మాట్లాడారు.